Hello everyone, this is Shweta. My name is Indu and welcome to our channel. It's time for next scene from We Game Changer. Let's watch it. అన్నా ఎలక్షన్ తేదీ దగ్గర పడింది. జనమంతా మన వైపే ఉన్నారనుకో, అలా కొంచెం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందన్న. పోస్టర్లు కట్అవుట్లు లాంటి పెట్టకండి, అనవసరమైన ఖర్చు. పక్క పార్టీ వాళ్ళు ఓటుకి 500 ఇస్తున్నారు. ఓటర్లు మన నుంచి కూడా ఎంతో కొంత ఆశిస్తారు కదన్నా. ముకుందా, నువ్వేనా డబ్బు లేని రాజకీయం చేద్దామనే కదా మనం ఈ పార్టీ పెట్టింది? కరెక్టే. అది జరగాలంటే ముందు గెలవాలి, గెలవాలంటే డబ్బు కావాలి కదా. ఏం నువ్వు చెప్పేది? మనమే గెలుస్తామని పారిశ్రామికవేత్తలు కూడా నమ్ముతున్నారు. వాళ్ళలో కొంతమంది మనలాగే దేశభక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీకి ఎంత కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వీడు ఎవడో నీకు తెలీదా? ఎవరండి? మనం కొండ మీద నుంచి తరిమి కొట్టిన ఐరన్ కంపెనీ వాడు. ఈ ఇండియాలో 22 ఉన్నాయి. ఎవరిని ఎదిరించాలని మనం పిడికలు బిగించాము. వాడి ముందే చెయ్యి చాచి నిలబడబడ్డాడు. అన్నా, వాళ్ళు ఇచ్చే డబ్బుకు ప్రతిఫలంగా ఇది చేసి పెట్టమని ఏమీ అడగట్లేదు. ఓహో, ఊరికే ఇస్తున్నారా? అది నువ్వు నమ్ముతున్నావా? రాజకీయం ఒక చీడ పురుగు లాంటిది, మనకు కూడా చదవబడ్డాల్సిందని ముందే చెప్పాను. అది ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదు. కొత్త దారులు వేసేటప్పుడు పాత దారిలో నడవాలి. ఇక్కడే నించుని కదలకుండా వెయ్యాలంటే కుదరదు కదా. మీటింగ్ వేరు, ఓటింగ్ వేరు అన్న. చప్పట్లన్నీ ఓట్లయిపోతాయని కూడా పిచ్చుతున్నాం. మనం గెలుపు కొనకూడదు. గెలుపు నా దారి నచ్చకపోతే మొదలు పెట్టిన చోటి ఆపేస్తాను. పార్టీని రద్దు చేస్తాను. అన్నని కాదని మేమేమీ చేయలేము సార్. These guys will go. అంత ఆశామాషి విషయం కాదయ్యా. ఇది అడ్వాన్స్. వద్దంటే డబ్బు వేరే పార్టీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. అన్నా, మీకు ఫోన్ వచ్చిందన్నా. హలో, ఆ ముకుందు సత్యమూర్తి కలిసి ఆ ఇరుము కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలన్నా. రేపే ప్రెస్ మీట్ పెట్టు. పార్టీని రద్దు చేస్తానని ప్రకటిస్తాను. మీరు ఇక్కడికి వచ్చారేంట్రా? ఫోన్ బయటికి. ఎందుకయ్యా పిల్లల పెడతావు? వెళ్ళండి, ఇంకెవరు కూడా ఇక్కడ రాకుండా చూసుకోవాలి. ఓకేనా? హలో, నమస్తే అండి. నేను సంజయ్ జ్యోతి పత్రిక నుంచి మాట్లాడుతున్నా. అప్పన్న గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, చెప్తే బాగుంటుంది కదా. రేపు కలుగుతాం, సరేనా? సరే సార్. మనం డబ్బు తీసుకున్న విషయం అందరికి తెలిసిపోయింది. పార్టీ రద్దు చేయడానికి రేపు ప్రెస్ మీట్ పెట్టారు. ఏం చేద్దాం? చేసేదేం లేదు. అన్న ఊరికి తిరిగి వచ్చేలోగా కుటుంబాన్ని అంతా తీసుకెళ్లి ఎక్కడికి లాక్ చేసేద్దాం. ఎలక్షన్ అయ్యా కుదిరేద్దాం. తర్వాత ఇలా ప్రశ్న పిలిచి నిజం కట్టేస్తాడు. అదే జరిగితే మనకు భవిష్యత్తు ఉండదు. మరి ఏం చేద్దాం? They are going to kill him, I guess. కాకపోతే ఇంకెప్పుడు కాదు. See the same sari. What seems ready? जो उसको सपने में आता था ना, वो वाले सीएम को येलो साड़ी। देखो ना बच्चा और ये देखो।
क्या यार చంపాలని చూస్తున్నా సార్, మమ్మల్ని కాపాడండి. ఎవరయ్యా నీ పేరేంటి? సార్ నేను చెప్పు. చెప్పవయ్యా. హలో, నేను కాపాడండి. మమ్మల్ని ఎవరు చంపాలని చూస్తారా? ఏమంటావన్నా? ఇప్పుడు ఎక్కడున్నావు నేను అన్నా? చెప్పన్నా, ఎక్కడున్నావు చెప్పన్నా. టెలిఫోన్ బూత్ దగ్గర ఉన్నాను. మీ వదిన బాబు కనిపించట్లేదు. ముందు వాడిని వెతకండి. నన్ను చంపాలనుకున్నంత అన్యాయం నేను ఎవరికి చేయలేదు. నాకు శత్రువులు ఎవరు ఉన్నారు అనుకున్నా. మీ నిజాయితీ వద్దని చెప్పాను కదరా. చూసావా, ఈ రాజకీయం ప్రాణ స్నేహితుని ధృవేగా మార్చింది. అభిమాన్ని హత్తుకొని చేసింది. వద్దురా, ఇదంతా మర్చిపోతాం. పార్టీని రద్దు చేసి ఎప్పట్లాగే ప్రజల కోసం పోరాడదాం. పార్టీని రద్దు చేసే హక్కు మీకుంది. నా కళని రద్దు చేసే హక్కు మీకు లేదు. తప్పుడు దారిలో వెళ్తున్నావు సత్యమూర్తి. వద్దు రే ముకుంద, ముకుంద, నన్ను క్షమించండి అయ్యా. ముకుంద, ఎవరన్నా చూస్తున్నారేమో చూడు. నువ్వు ఉన్నావుగా. क्या यार, literally this things was such a good guy यार. Oh. మీ అమ్మగారు మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. పార్టీ
పార్టీ కార్యకర్తలకు తన మీద డౌట్ రాకూడదని తండ్రిని పోగొట్టుకుని అనాథలైన ముకుందం పిల్లల్ని సత్యమూర్తి దత్తత తీసుకున్నాడు. అభ్యుదయం పార్టీ 300 మెజార్టీతో అఖండ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా శ్రీ బొబ్బిలి సత్యమూర్తి గారు పదవి స్వీకరించారు. పాపానికి ప్రాయశ్చిత్తం కోసమే ముఖ్యమంత్రిగా నీ పేరు ప్రకటించాడు. మా నాన్ని చంపిన వాడికి నా చేతులతో తలకొని పెట్టించారు. క్షమించు బాబు. Oh, he's the same son. సత్యమూర్తి మాట నాకు వేదవాక్కు. The same guy, na? हाँ. The kid. చేశాను. నన్ను ఆశీర్వదించమ్మా. Oh. Oh. మీ నాన్నగారి కళను నిజం చేయాలి. ఇక మీదట మీకు అవసరం లేదు. మన నాయకుడు చెప్పినట్టు రామ్ నందన్ గారిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నాను. అది నేను ఆమోదిస్తున్నాను. రామ్ గారు రండి. ఒక్క నిమిషం. అతను సీఎం అవ్వలేడు. Oh. ఇన్ని తెల్ల చొక్కాలు ఉన్నారు, ఎవరికి రూల్స్ తెలీదా? అతను సీఎం అవ్వాలంటే ముందు ఐఏఎస్ పదవికి రాజీనామా చేయాలి. ప్రమాణ స్వీకారానికి ముందు రాజీనామా చేస్తారు. చేస్తారా? దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి కదా. అది చెయ్యాలంటే వాడిపై ఉన్న కంప్లైంట్ నేను వాపస్ తీసుకోవాలి. సో అతను సీఎం అవ్వాలంటే ఆమోదించాల్సింది ఈ 115 మంది కాదు, ఒకే ఒక్కడు నేను. ఓకే ఓకే. ఆయన సీఎం అవ్వాలనిగా వాపస్ తీసుకోమంటుంది. అయితే నేను వాడికి ఆయా పనులు చేయాలా? Ah. ఎందుకంటే ఈ సీఎం సీటు కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఒక మామూలు కార్యకర్తగా మొదలు పెట్టాను. రాష్ట్రంలో చిట్ట చివరి కార్ల దాకెళ్ళి పనులు చేస్తాను. పార్టీని నిలబెట్టాను. రోజు పట్టుకున్నాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మేయర్, ఎమ్మెల్యే, మినిస్టర్ ఇలా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి గాలిగా పైకి ఇక్కడ వచ్చాను. ఈమె మాత్రం హెలికాప్టర్ లో వచ్చి డైరెక్ట్ గా సీఎం సీట్ లో ల్యాండ్ అయిపోతారా? అలాగే నాకు ఒక లాలిపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. నేను వాపస్ తీసుకున్నా. సరే, ఆయన కాకపోతే ఇంకెవరు? పార్టీ వారసుడుగా పెద్ద ఆయన మిమ్మల్ని నియమించారు. తర్వాత ఎవరు మీరే చెప్పండి. మీ ప్రేమాభిమానాలకి ధన్యవాదాలు. నేను రాజకీయ నాయకుడు అవ్వాలని రాలేదు. నాకు ఈ రాజకీయం కూడా తెలీదు. ఇది అనుకోకుండా వచ్చింది. నన్ను ఒక ఐఎస్ ఆఫీసర్ గానే ఉండనివ్వండి. ముఖ్యమంత్రిగా మిస్టర్ మోపిదేవినే ఉండనివ్వండి. Oh shit. మంచి ప్రభుత్వాన్ని ఇవ్వండి. ఇదిగోండి, ఏంటిది? మీరు ఆయన మీద ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నట్టు లెటర్. ఏంటిది? పాలిటిక్స్. వాడే నా కంప్లైంట్ వాపస్ తీసుకోను.
Oh God, what is this, yaar? It was actually bad thing, like The you know friends that- only betrayed. The Yeah, best friend especially, but he also got killed then. absolutely. Oh man, that was Oh, bad. It was going so good. I so thought he fine, will so become nice. CM, but no, it's Mopi Devi and he's not even IS still. But I want to see what he's gonna do. He's not gonna leave him. And these are those kids that he adopted. absolutely. The guy he killed, guy, the best friend Mukund. वो लेके गया ना, when he was giving that 10 it's bucks those to kids, there, of course. yeah. Okay. So, cool, yaar. We'll see now how the things are gonna change, Yep. because the movie name is Game Changer. So let's wait for more. Meanwhile, do like, Share, subscribe, comment, click on the bell icon.